ఒకప్పుడు స్టార్టప్ అంటే మొబైల్ యాప్లు, ఫుడ్ డెలివరీ సేవలు, ఈ-కామర్స్ వ్యాపారాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ప్రపంచం వేగంగా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలే భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటి అత్యున్నత సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో అమరావతి కీలక అడుగు పడింది. ఏపీ ప్రభుత్వం, చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే తొలి CUBIC క్వాంటమ్ ఇంక్యుబేటర్ అధికారికంగా ప్రారంభమైంది. అమరావతిలోని మేధా టవర్స్ వేదికగా ప్రారంభమైన ఈ కేంద్రం కేవలం స్టార్టప్లకు స్థలం కల్పించే ఇంక్యుబేటర్ మాత్రమే కాదు, అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా మారనుంది. ఇది కేవలం ఒక ల్యాబ్ తెరవటం కాదు, ఇది నవ్యాంధ్రను గ్లోబల్ క్వాంటమ్ హబ్గా నిలబెట్టాలన్న సంకల్పానికి నిదర్శనం. 3 దశాబ్దాలుగా భారత ఐటీ రంగం సాఫ్ట్వేర్ సేవలపై ఆధారపడింది. హైదరాబాద్, బెంగళూరు, పూణే నగరాలు కోడింగ్ కేంద్రాలుగా వర్ధిల్లాయి. కానీ ప్రపంచ సాంకేతిక పటం మారుతోంది. సాంప్రదాయ కంప్యూటింగ్ పరిమితులను ఛేదించి ఔషధ పరిశోధన నుంచి సైనిక గూఢాచర్యం వరకు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాల పోటీకి కేంద్రంగా మారింది. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు ఈ రంగంలో $100 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. భారత్ కూడా జాతీయ క్వాంటమ్ మిషన్ ద్వారా $6,000 కోట్ల కేటాయించింది. సరిగ్గా ఈ నేపథ్యంలో అమరావతి ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ. పేటెంట్లు, ప్రోటోటైప్లు, పరిశ్రమ అనుసంధానం అన్నిటిలోనూ క్యూబిక్ చేసిన పనిని జాతీయ స్థాయిలో గుర్తించారు. చండీగఢ్ యూనివర్సిటీ ఎండీ జై ఇందర్ సింగ్ సంధు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ సంయుక్తంగా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది కేవలం కాగితాల ఒప్పందం కాదు, నాలెడ్జ్ పార్ట్నర్షిప్, ఫండింగ్ నెట్వర్క్, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటినీ కలుపుతూ రూపొందించిన సమగ్ర ప్రణాళిక. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ CEO దాత్రి రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది వేదికకు ఉన్న జాతీయ ప్రాముఖ్యతను చాటుతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశంలోనే మొట్టమొదటి డెడికేటెడ్ క్వాంటమ్ టెక్నాలజీ పార్క్గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. IBM, TCS వంటి సాంకేతిక దిగ్గజాలు ఇక్కడ 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మామూలు కంప్యూటర్లు బిట్స్ ఆధారంగా పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ ఉపయోగిస్తాయి. ఒకేసారి అనేక స్థితుల్లో ఉండగలిగే ఈ క్యూబిట్స్ సాంప్రదాయ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టే సమస్యలను గంటలో పరిష్కరించగలవు. అంతటి శక్తివంతమైన వ్యవస్థ అమరావతి మట్టిలో నాటుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ క్యూబిక్ క్వాంటమ్ ఇంక్యుబేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని యువ పరిశోధకులకు, పారిశ్రామికవేత్తలకు అందబోయే సదుపాయాలు మామూలువి కావు. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన క్వాంటమ్ కంప్యూటింగ్ వనరులను స్థానిక స్టార్టప్లకు అందుబాటులోకి తెస్తారు. ఈ సౌకర్యాలకు సాధారణంగా $100 కోట్ల పెట్టుబడి అవసరం. కానీ ఇప్పుడు అవి స్టార్టప్లకు అందుబాటులో ఉంటాయి. చండీగఢ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏపీ స్టార్టప్ల మధ్య నాలెడ్జ్ పార్ట్నర్షిప్ ద్వారా మెంటర్షిప్, టెక్నికల్ గైడెన్స్ అందుతాయి. కేవలం ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఇది పరిమితం కాదు. గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో స్టార్టప్లను అనుసంధానించి నిధుల కొరత లేకుండా చూస్తారు. ఐడియా ఉంది కానీ డబ్బు లేదనే సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ప్రోగ్రాంలు ఏపీ యువతకు అందుబాటులో రానున్నాయి. క్వాంటమ్ ఆల్గారిథమ్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ సెన్సింగ్ వంటి భవిష్యత్తు నైపుణ్యాలు ఇక్కడే నేర్చుకోవచ్చు. చండీగఢ్ మరియు అమరావతి ఈ భాగస్వామ్యం కేవలం భౌగోళిక సమన్వయం మాత్రమే కాదు, ఇది సాంకేతిక సంపద పంపిణీలో ఒక కొత్త మోడల్. సాధారణంగా దేశంలో అత్యాధునిక టెక్నాలజీ కేంద్రాలు 1-2 నగరాల్లోనే కేంద్రీకృతమవుతాయి.
ఈ క్యూబిక్ ఏక్యూవి భాగస్వామ్యం ఆ ధోరణిని సవాలు చేస్తోంది. చండీగఢ్ యూనివర్సిటీ పరిశోధన అనుభవం, అమరావతి వ్యూహాత్మక భౌగోళిక స్థానం కలిసినప్పుడు దేశంలో ఒక కొత్త ఇన్నోవేషన్ కారిడార్ రూపుదిద్దుకుంటుంది. అమరావతి కృష్ణానది తీరంలో జాతీయ రహదారుల సంగమంలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అన్నిటికీ అందుబాటులో ఉండే ఈ స్థానం క్వాంటమ్ టెక్ హబ్ కు అనువైన ఎంపిక. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం 2030 నాటికి $450 బిలియన్ మార్కెట్గా అంచనా వేయబడింది. ఔషధ ఆవిష్కరణ, వాతావరణ మోడలింగ్, ఆర్థిక అంచనాలు, సైబర్ సెక్యూరిటీ, రక్షణ వ్యవస్థలు అన్నిటిలోనూ క్వాంటమ్ పరిష్కారాలకు విశేష డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో పుట్టే స్టార్టప్లు కేవలం దేశీయ మార్కెట్కే పరిమితం కాకుండా గ్లోబల్ టెక్ పటంలో స్థానం సంపాదించగలవు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టి, వందల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రణాళిక అద్భుతంగా కనిపిస్తున్నా అమలులో సవాళ్లు లేకపోలేదు. క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులు దేశంలో చాలా తక్కువ. ఈ రంగంలో పనిచేయగల శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కొరత ఉంది. అలాగే క్వాంటమ్ హార్డ్వేర్ నిర్వహణ చాలా సంక్లిష్టంగా, ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కానీ ఈ ఇంక్యుబేటర్ అందించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, క్యూబిక్ మెంటార్షిప్ ఈ సవాళ్లను అధిగమించే దిశలో ముందడుగు వేస్తున్నాయి. కూరగాయలు అమ్మే యాప్లు, ఫుడ్ డెలివరీ స్టార్టప్లు చాలా విజయవంతమయ్యాయి. కానీ దేశ రక్షణను, అంతరిక్ష పరిశోధనను, వైద్య విజ్ఞానాన్ని మార్చే టెక్నాలజీ వేరే స్థాయిలో ఉంటుంది. అమరావతి ఇప్పుడు ఆ స్థాయికి వెళ్లాలని నిశ్చయించుకుంది. క్యూబిక్ క్వాంటమ్ ఇంక్యుబేటర్ ప్రారంభం అమరావతికి ఒక కొత్త గుర్తింపు. రాజధాని నగరం అనే పేరుతో పాటు క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్ అనే బిరుదు కూడా అమరావతి సొంతం చేసుకునే అవకాశం ముందుంది. ఉత్తరాది ప్రతిభ, దక్షిణాది సంకల్పం కలిసినప్పుడు ఏం జరుగుతుందో అమరావతి క్వాంటమ్ వ్యాలీ దానికి నిదర్శనం కాబోతుంది.